ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నలుగురిని నవ్వించడమే టార్గెట్గా సాగాల్సిన స్టాండప్ కామెడీ షోలు ఈ మధ్య కాలంలో అసలు సామాజిక బాధ్యత నైతికత అనేదే మర్చిపోతున్నాయి. ఒక ముందు ఒక మైకు పెట్టుకొని వెనుక ఒక టీం నవ్వుతున్నట్టు యాక్షన్ చేస్తే చాలు, సమాజంలో ఎవరినైనా కించపరచవచ్చనే ఒక విపరీత ధోరణి ఎక్కువైపోతుంది. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైకుల కోసం అమ్మాయిల ఆత్మగౌరవాన్ని దారుణంగా తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా చనిపోయిన వారి శవాలను కూడా వదలకుండా అసభ్యంగా జోకులు వేసే స్థాయికి దిగజారిపోవడం చూస్తుంటే నిజంగా సిగ్గుచేటనిపిస్తోంది. ప్రముఖ కమేడియన్ ప్రణీత్ మోర్ నిర్వహించిన ఒక లైవ్ షోలో జరిగిన ఘోరమైన సంఘటనలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ముందుగా ఈ ప్రణీత్ మోర్ షోలోనే డాక్టర్ సెజల్ పవార్ అనే ఒక మహిళా డాక్టర్ మాట్లాడిన మాటల్ని చూస్తే అత్యంత నీచం అనాలి. షోలో ఆడియన్స్తో ఇంటరాక్షన్స్ జరిగే సమయంలో మెడికల్ కాలేజీ రోజుల్లో పోస్ట్ మార్టం చేసేటప్పుడు తాము తమ సహోద్యోగులు కలిసి పురుషుల శవాల ప్రైవేటు భాగాల సైజులను ఒకదానితో ఒకటి పోల్చు చూసుకుంటూ జోకులు వేసుకునే వాళ్ళమంటూ పబ్లిక్గా నవ్వుతూ చెప్పింది. स्कल काटा और फिर लास्ट में जो भी है रिप्रोडक्टिव तू ऑर्गन्स. पक्का डॉक्टर है या कसाई है? और ऐसे कोई जोक वो भी मारते तभी एकदम सीरियस रहते सब लोग. मारते? जोक वो भी मारते क्या आगे इसके दिमाग में कुछ नहीं है? whatever जो भी साइज वगैरह जो क्या సమాజంలో ఎంతో రెస్పెక్ట్ ఉన్న డాక్టర్ వృత్తిలో ఉంటూ శవాల పట్ల కనీస మానవత్వం, గౌరవం లేకుండా ఆమె చేసిన కామెంట్స్ అత్యంత హేయనీయం. ఇక్కడితో ఆగలేదు. ఇదే షోలో ప్రేక్షకుల్లో కూర్చున్న హిమాంశు జంగ్రా అనే ఒక వెబ్ డెవలపర్ తాను ఒక అమ్మాయిని డేటింగ్కి తీసుకెళ్లి 370 పెట్టి చికెన్ బిర్యానీ కొనించానని చెప్పాడు. అంతటితో ఆగకుండా నేను అంత డబ్బు ఖర్చు పెట్టాను కాబట్టి ఆ అమ్మాయి నా మాట వినాలి, నాతో పడుకోవాలి అనే అర్థం వచ్చేలా అత్యంత అసభ్యంగా వాగాడు. ఒక అమ్మాయిని ఇంత చులకనగా చేసి మాట్లాడుతుంటే స్టేజ్ మీద ఉన్న కమేడియన్ ప్రణీత్ మోర్ ఆ మాటలను ఖండించాల్సింది పోయి పగలబడి నవ్వుతూ పీక్ గురుగ్రామ్ కంటెంట్ అంటూ ఒక యువకుడికి స్టేజ్ మీదే ఒక గిఫ్ట్ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేయడం నిజంగా దారుణం, దుర్మార్గం. ఒక లేడీ డాక్టర్ ఏమో చనిపోయిన వారి ప్రైవేట్ భాగాలపై జోకులు వేస్తామని చెబుతుంది. మరొకడేమో అమ్మాయికి బిర్యానీ కొనిపించాను కాబట్టి ప్రతిఫలం పొందాలి అంటూ చీప్గా మాట్లాడతాడు. కానీ అక్కడ ఉన్న జనాలు మాత్రం దానికి చప్పట్లు కొడతారు, విజిల్స్ వేస్తారు. అసలు ఏమనాలి వీరిని? నలుగురిని నవ్వించాలంటే ఇంత నీచంగా మాట్లాడాలా? ప్రస్తుతం వీరి మాటలపై సోషల్ మీడియాలో జనాలంతా దారుణంగా తిట్టిపోస్తున్నారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో బిర్యానీ నాట్ కన్సెంట్ అనే హ్యాష్ ట్యాగ్తో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దెబ్బతో ఆ తప్పుడు వాగుడు వాగిన యువకుడిని అతని కంపెనీ ఉద్యోగం నుంచి వెంటనే తీసేసింది. నెటిజన్ల తిట్లు భరించలేక కమీడియన్ ప్రణీత్ మోర్ కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను డీయాక్టివేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇద్దరు తప్పు తెలుసుకొని బహిరంగంగా క్షమాపణలు చెబుతూ వీడియోలు పెట్టుకున్నారు. हेलो एवरीवन, मेरा जो 3 महीने पहले मैंने शो किया था उसका एक पार्ट ऑफ द क्लिप वायरल हो रहा है अभी, जिसमें मैंने एक चीज़ बोली थी एंड आई जस्ट वांटेड टू कम हियर एंड से दैट आई एम वेरी सॉरी दैट थिंग हैपेंड एंड आई सेड द वेरी रॉन्ग थिंग. आई एम सो सॉरी अबाउट दैट. मैंने ऐसे कभी इंटेंशनली नहीं सोचा था कि मैं वो चीज़ बोलूँगी. इट्स वेरी बैड टू see whatever narrative has been said. మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్గా స్పందించి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 36/2026 కింద అఫీషియల్గా కేసు బుక్ చేశారు. ఇంటర్నెట్లో అసభ్యతను వ్యాప్తి చేసినందుకు ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టారు. విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు డాక్టర్ సెజల్ పవార్తో పాటు కమేడియన్ ప్రణీత్ మోర్కు కూడా అఫీషియల్గా సమన్లు జారీ చేశారు. పోలీసుల నోటీసులు, కేసుల తీవ్రతను చూసిన డాక్టర్ సెజల్ పవార్ తాను మాట్లాడిన మాటలు చాలా తప్పని అంగీకరిస్తూ పశ్చాత్తాపంతో ఎట్టకేలకు ఒక వీడియో సందేశం ద్వారా బహిరంగంగా లెంపలేసుకుంటూ క్షమాపణలు కోరింది. उसमें से बस वो एक पार्ट आई थॉट विच एज अ पर्टिकुलर रिस्पॉन्सिबल पर्सन. కామెడీ అనేది ఇతరులను హ్యాపీగా నవ్వించేలా ఉండాలి, కానీ ఒకరి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేలా లేదా చనిపోయిన వారిని అవమానించేలా ఉండకూడదు. బాగా చదువుకొని సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా
ఇలాంటి వికృత ఆలోచనలతో మాట్లాడటం చూస్తుంటే అసలు సమాజం ఎటుపోతుందో అర్థం కావటం లేదు. ఇలాంటి కుళ్ళు జోకుల సంస్కృతికి చట్టపరంగా గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.